పేరండి. నా పేరు రామారావు, అడబాల రామారావు, ఎక్కడి నుంచి అండి? తాడేపల్లిగూడెం. సార్ ఏంటండి మరి ఇప్పుడు ఆవిర్భావ సభ కూడా జరుగుతుంది. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయింది. మరి ఏంటి సార్ పార్టీ స్థాపించినప్పుడు ఏ నినాదంతో పార్టీ స్థాపించారు? పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు అయితే అయింది. 12 సంవత్సరాల తర్వాత పార్టీ విధి విధానాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పార్టీ విధి విధానాలు అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మొట్టమొదటి ఆవిర్భావంలో చెప్పారు. ఏ విధంగా అంటే యువత ఏ విధంగా ఒక నాతో పాటు 25 సంవత్సరాలు నేను రాజకీయ ప్రస్థానంలో కొనసాగాలి, అటువంటి నాయకులే ఖచ్చితంగా ఈ పార్టీలో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సభలోనే చెప్పారు. మరి ఇదే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసి మాజీ ముఖ్యమంత్రిగా ఉండే స్థాయిలో ఉండి ఆయన పవన్ కళ్యాణ్ గారిని నేను కార్పొరేటర్ తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని ప్రశ్నించారు. మరి ఒక్కసారి నువ్వు మీది ఏ ఛానల్ అండి? మీ న్యూస్ 25 ఒక TV9 ఛానల్ ఉన్నది. ఆ TV9 ఛానల్ CEO చచ్చిపోయాడు అనుకోండి, తర్వాత ఇంకొక కొడుకు ఎక్కుతాడు, తండ్రి చచ్చిపోయింది కొడుకు ఎక్కుతాడు. మీరు కష్టపడ్డట్టుగా TV9 కష్టపడక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ అన్ని చోట్ల కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ఉంటారు. ఒక న్యూస్ చిటికేస్తే మొత్తం అందరం మళ్ళీ తండ్రి చచ్చిపోయినా ఇమ్మీడియట్లీ వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తండ్రి రాజకీయ వారసత్వం ఇచ్చాడు. ప్రతి చోట ఎమ్మెల్యే, అండదండలు, ఆర్థిక బలం అన్నీ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి మీలాగా కొత్తగా వచ్చిన వ్యక్తి అది. అంతేకాదు ఒక ప్రజారాజ్యం అనే ఒక అపవాదు మునిగిపోయిన పడవని ఆయన పైకి లాక్కొచ్చి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల్లో ప్రజల్లో కింద నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. మరి ఇటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆయన నీకులాగా ఆర్థిక బలం లేదు, నీకులాగా రాజకీయ బలం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి గుండె బలం ఉంది. ప్రజలని ఏ విధంగా ఆయన ప్రజల్లో మన్ననలు పొందారో ఇవాళ ప్రజలు 21 సీట్లు గెలిపించి ఆయన 100% విజయాన్ని సంపూర్ణంగా ఇవాళ భారతదేశం మొత్తం జనసేన పార్టీ చూసేలాగా చేశాడు ఆయన. ఇంత గొప్ప విజయాన్ని నీ చరిత్ర 150 సీట్లు ప్రజల్లో నేను 11 సీట్లోకి వచ్చామని నీకు ఇంత దౌర్భాగ్య స్థితిని కనిపించినా నువ్వు కళ్ళు తెరవడం నీ ఈ అమాయకత్వాన్ని అని మేము అందరం కూడా అనుకుంటున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో 11 సీట్లు అంటే గెలిచారు వాళ్ళు, అది సెకండరీ. కాకపోతే ఆయన ఇతను ఒక కార్పొరేటర్కి ఎక్కువ, ఒక ఎమ్మెల్యేకి తక్కువ అనేసి మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఆయన కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నాడు. ఒక నువ్వు ముఖ్యమంత్రిగా చేసి మాజీ ముఖ్యమంత్రిలో నీ జ్ఞానం ఉన్నదా లేదా అని ప్రజలు సందేహిస్తున్నారు. ఎందుకంటే నీ స్థాయిని నువ్వు మర్చిపోయి నువ్వు కేవలం పులివెందు ఎమ్మెల్యే మాత్రమే, కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. అంతేకాదు వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకి, అటవీ శాఖకి, అలాగే జలనీరు శాఖకి, అలా 5 లక్షల శాఖలకి ఆయన మంత్రి. అటువంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఇవాళ గ్రామీణాభివృద్ధి చూడండి ఏ విధంగా ఉన్నదో. సుమారు 7,000 కిలోమీటర్ల రోడ్లు వేశారు. అదేవిధంగా నువ్వు 5 సంవత్సరాల్లో చేయలేని పని 6 నెలల్లో చేసి చూపించారు. అంతేకాదు జలజీవన్ మిషన్ని నువ్వు చేతకాక వదిలేసిన జలజీవన్ మిషన్ కేంద్రంతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ ప్రభుత్వంలో పెద్దలందరూ డోరు తీసుకున్న అడవి సంపదని మళ్ళీ తిరిగి రక్షించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన దూరదృష్టి ఎంత విధంగా ఉంటే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని ఆయన అటవీ శాఖని అక్కడ మాడుకుని అక్కడ కుంకి ఏనుగుల్ని ఇక్కడ తెప్పించి మన రైతుల పట్ల ఆయన ఎంత మేలుకుగా ఉన్నారో మీరు ఆలోచించండి. మరి ఇలాంటి ఒక్క మంచి పని కూడా నీ ప్రభుత్వంలో మేము చూడలేకపోయామే. చూసుంటే నిన్ను వాళ్ళ 151 నుంచి ఇంకా పైకి పెంచేవారు. నువ్వు చూడలేకపోయాం కాబట్టి పైనుంచి పాట్ మని ఆదాపాతలో తొక్కేశారు.